సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి మన మొబైల్ సంబంధించిన నెట్వర్క్ ఉంటుంది కదా. సో ఆ నెట్వర్క్ని మనం మీకు ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే, వాట్సాప్ ఓపెన్ చేసినా సరే, మీకు ఒకవేళ నెట్ అనేది సరిగ్గా వర్క్ కాకపోతే ఈ ట్రిక్ అనేది అప్లై చేయండి గైస్. ఈ ట్రిక్ అప్లై చేసిన తర్వాత మీకు నెట్ అనేది చాలా అంటే చాలా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రిక్ ఏంటిది, అది ఎలా వర్క్ కాబోతుంది, అదంతా చెప్పబోయే ముందు సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేసాం. సో టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనం ముందుగానైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే, సో దానికంటే ముందు మనం కొన్ని సెట్టింగ్స్ అయితే మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు ఒకవేళ డేటా అనేది ఎక్కడ ఏ ఏ- ఎంత లిమిట్లో పెట్టుకున్నారు, ఏం కథ అని చెప్పేసి కొన్ని చూడాల్సి ఉంటుంది. సో దాని గురించి మీరు పైన ఏం సెర్చ్ చేయాలంటే డాటా అని సెర్చ్ చేయండి గైస్. డాటా లిమిట్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా సెకండ్ ఆప్షన్లో వన్ టైం డాటా లిమిట్ అని ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి గైస్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే. సో మీరు చూడొచ్చు, ఈ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ ఈ సెట్టింగ్స్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ వన్ టైం డాటా అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో మీకు ప్రస్తుతానికి మీకు నెట్ డేటా అనేది మనకు 500 MB లోపు ఉంటుంది చాలామందికి. సో 1 GB తర్వాత కొంచెం నెట్ రావడం ఆగిపోతుంది అనమాట. మీది డైలీ 1.5 ఉన్నా, 2 GB ఉన్నా సరే సో మీకు నెట్ అనేది రావడం ఆగిపోతుంది అనమాట. సో ఇదైతే టర్న్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోయింది అనుకోండి, ఇక్కడనే మీరు కస్టంలో మీరు ఎంత MB వాడాలనుకుంటున్నారు డైలీ, మీకు లిమిట్ని మించిన జీబీ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఎప్పుడైనా సరే ఇదైతే సెట్టింగ్స్ అయితే ఉపయోగపడుతుంది. సో మీరు లిమిట్ని మించిన సెట్టింగ్ అయితే సెట్ చేసుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్స్ నెట్వర్క్ అని ఉంది కదా. సో ఇక్కడికైతే వచ్చేసేయండి గైస్. సో ఈ ఆప్షన్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే సిమ్ కార్డ్ కనబడుతుందో మీ మొబైల్లో, ప్రస్తుతానికి నా మొబైల్లో ఎయిర్టెల్ కనబడుతుంది కదా. సో ఆ ఎయిర్టెల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఓపెన్ చేసినాక ఈ విధంగానైతే సెట్టింగ్స్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని ఉంది కదా. సో ఈ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ని ఓపెన్ చేయండి గైస్. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సో నాది 4G మొబైల్ కాబట్టి నాకు లైట్ అని చూపెడుతుంది. సో అదే మీరు 5G ఉందనుకోండి, సో మీకు 5G కూడా చూపెడుతుంది అనమాట. సో ఆ 5Gలోకి అయితే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో చాలామందికి ఏమైతే ఉంటుందంటే, మనం రకరకాల ప్లేసెస్ తిరుగుతూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా అది చేంజ్ కావడం జరుగుతుంది అన్నమాట. 3Gలకు కానీ 2Gలకు కానీ అలా చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఈ విధంగా మీకు 5Gలో ఉందనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. సో అదేవిధంగా లేకపోయింది అనుకోండి, మీరు 5Gలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీకు యాక్సెస్ పాయింట్ అని కనబడుతుంది కదా. సో యాక్సెస్ పాయింట్ నేమ్స్ని అయితే ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి గైస్. సో ఇక్కడ మీకు మొబైల్ ఆఫీస్ అని కనబడుతుంది కదా. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. సో ఆ ఆప్షన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా సైడ్లో, అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ సెట్టింగ్స్ ఓపెన్ అవ్వడం జరగగానే మీరు ఏం చేయాలంటే, సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన, ఇప్పుడు బై మిస్టేక్లో బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మీరు అదే ఆరో మార్క్ ఉంది కదా, ఆ పైన ప్రెస్ చేసి నేమ్ అని సెలెక్ట్ చేసుకొని నేమ్ని మీరు రీనేమ్ చేయాలన్నమాట. సో ఇక్కడ 5G అని పెట్టేసేయాలి. మొబైల్ ఆఫీస్ ఉంది కాబట్టి జస్ట్ దాని సైడ్కి 5G అని పెట్టేసి, సో ఇక్కడ సర్వర్ నేమ్ వచ్చేసి www.google.com అని ఇచ్చేసేయాలి. సో G వచ్చేసి క్యాపిటల్ ఇచ్చేసి మిగతా అన్ని స్మాల్ లెటర్ ఇచ్చేయాలి గైస్. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు దీన్ని అయితే సేవ్ చేసుకోవాలి. మోర్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి, సో మిడిల్లో సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఆ ఆప్షన్ అయితే సేవ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైతే మీరు డిలీట్ APN అని సెలెక్ట్ చేసుకోకండి. సో నెట్వర్క్ అనేది పూర్తిగా ఆపేయడం జరుగుతుందన్నమాట. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు, సో ఇప్పటి నుంచి మీరు చూడొచ్చు నెట్వర్క్ స్పీడ్ అనేది ఏ విధంగా మీ మొబైల్లో జరుగుతుంది అనేది. సో ఈజీగానైతే మీ నెట్వర్క్ స్పీడ్ అనేది ఇప్పటి నుంచి ఇంక్రీజ్ కావడం జరుగుతుంది గైస్. ఇది కంపల్సరీగానైతే ఈ సెట్టింగ్ అయితే చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ ఉంది కదా కిందనే. సో ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, చాలామందికి టర్న్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇది సెలెక్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ నెట్వర్క్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి మాన్యువల్ ఉంటుంది అనమాట చాలామందికి. సో దీన్ని అయితే మనం ఏం చేయాలంటే, సో ఈ విధంగా నేను ఇప్పుడు మళ్ళీ టర్న్ ఆఫ్ చూపెడుతున్నాను మీకు. సో ఈ విధంగానైతే సర్చింగ్లో ఉంటుంది అనమాట. సో మీరు ప్లేసెస్ తిరిగినా కొద్దీ సో అది ఆటోమేటిక్గా సెర్చ్ అయ్యి తీసుకోదన్నమాట మాన్యువల్ ఉంటే. సో దీన్ని అయితే టర్న్ ఆన్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు నెట్వర్క్ అనేది చాలా స్పీడ్గా అయితే అందుకుంటుంది అనమాట సిగ్నల్స్ ద్వారా. సో ఇది గైస్ ఈరోజు ట్రిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
సో అదే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగానైతే ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి గైస్. ఏ మొబైల్లోనైనా ఇవే ట్రిక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవైతే సెట్టింగ్స్ అయితే చేసుకోండి. సో ప్రస్తుతానికి మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు లోడింగ్ అయితే చూడొచ్చు నా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన. సో చాలా స్పీడ్గానైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా స్పీడ్ అయితే వర్క్ అవుతుంది. సో నేను ఇదే సెట్టింగ్ చేశాను కాబట్టి మీరు కూడా ఇదే సెట్టింగ్ చేసుకొని ఖచ్చితంగా మీ నెట్వర్క్నైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగానైతే మీరు అన్లిమిటెడ్ 5G లేకపోతే మీకు 5G ఉన్నా సరే, సో మీకు నెట్వర్క్ కొద్దిగా స్లో అనిపించినా సరే కానీ, సో ఈ సెట్టింగ్స్ అయితే చేసుకొని మంచిగానైతే మీరు నెట్వర్క్ని అయితే వాడొచ్చు అన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు నెట్వర్క్ అనేది చాలా స్పీడ్గానైతే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్. మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.